ఆర్టీఈ 2009 గురించి అవగాహన కోసం ఇందులో 7 చాప్టర్స్ 38 సెక్షన్స్ ఉన్నాయి. ఆర్టీఈ యాక్ట్ 1 ఏప్రిల్ 2010 నుంచి అమల్లోకి వచ్చింది. చాప్టర్ వారీగా విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 1 ప్రకారము ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్తో సహా అన్ని రాష్ట్రాలకి ఇది వర్తిస్తుంది. 2019కి ముందు ఇది జమ్మూ కాశ్మీర్లో ఇంప్లిమెంట్ అవ్వలేదు. సెక్షన్ 2లో పిల్లవాడి వయసు 6 నుంచి 14 సంవత్సరాలు గాను 1 నుంచి 8వ తరగతి పిల్లల్ని ఆర్టీయూ పరిధిలోకి వస్తారు. చాప్టర్ 2 చైల్డ్ రైట్స్ గురించి చెప్తుంది. ఇందులో సెక్షన్ 3 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పించాలి. ఎటువంటి ఫీజులు వసూలు చేయరాదు. సెక్షన్ 3 రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 4 అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 5 ప్రకారము ఎటువంటి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించరాదు. క్యాపిటేషన్ ఫీజులు లాంటివి వసూలు చేయరాదు. ఏ కారణంగానూ పాఠశాలలో ప్రవేశం నిరాకరించరాదు. చాప్టర్ 3 ఆర్టీఈలో ప్రభుత్వ బాధ్యతని తెలియజేస్తుంది. ప్రభుత్వం ఎలిమెంటరీ పాఠశాలని ప్రతి కిలోమీటర్కి ఏర్పాటు చేయాలి. అప్పర్ ప్రైమరీ పాఠశాలలు 3 కిలోమీటర్ల లోపు, హై స్కూల్స్ 5 కిలోమీటర్ల లోపు ఉండాలి. సెక్షన్ 7 ప్రకారము ఆర్థిక బాధ్యతలో కేంద్రం 60%, రాష్ట్రం 40% పంచుకుంటాయి. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కేంద్రం 90%, రాష్ట్రం 10% భరిస్తాయి. సెక్షన్ 8 మౌలిక వసతుల కల్పన, పిల్లలకు ఫ్రీగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ సరఫరా చేయడం వంటివి తెలియజేస్తుంది. సెక్షన్ 9 పాఠశాల భవనాలు, తాగునీరు, టాయిలెట్స్ నిర్వహణ గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 11 అంగన్వాడీల నిర్వహణ గురించి తెలియజేస్తుంది. చాప్టర్ 4 ఇది చాలా ఇంపార్టెంట్. స్కూల్ మరియు టీచర్ల గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 12 నుంచి 28 ఇందులో ఉంటాయి. సెక్షన్ 12(1) ప్రకారము ప్రభుత్వ మరియు ఎయిడెడ్ స్కూల్స్లో పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి విద్యార్థులకు 25% సీట్లు ఫ్రీగా కేటాయించాలి. సెక్షన్ 14 ప్రకారము బర్త్ సర్టిఫికెట్ లేకపోయినా పిల్లలకు అడ్మిషన్ నిరాకరించరాదు. సెక్షన్ 16 ప్రకారము 1 నుంచి 8వ తరగతిలోపు ఏ పిల్లవాడిని డీటైన్ చేయకూడదు. సెక్షన్ 17 ప్రకారము పనిష్మెంట్స్ విధించరాదు. సెక్షన్ 18 గుర్తింపు లేకుండా స్కూల్స్ నడపరాదు. సెక్షన్స్ 20 నుంచి 22 స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ గురించి తెలుపుతాయి. సెక్షన్ 23 టీచర్ అర్హతలు, 24 పీటీఎంల నిర్వహణ గురించి తెలియజేస్తాయి. సెక్షన్ 25 టీచర్ ప్యూపుల్ రేషియో తెలియజేస్తుంది. దీని ప్రకారం ప్రాథమిక తరగతులకి 1:30, అప్పర్ ప్రైమరీ తరగతులకి 1:35గా ఉంది. సెక్షన్ 27 ప్రకారం టీచర్లను ఎలక్షన్స్, సెన్సస్, డిజాస్టర్ పరిస్థితులు తప్ప మిగతా పనులకు వాడకూడదు. సెక్షన్ 28 ప్రకారం ట్యూషన్స్ చెప్పరాదు. చాప్టర్ 5 సెక్షన్స్ 29 and 30 కరికులం మరియు ఎవాల్యుయేషన్ గురించి తెలియజేస్తాయి. చాప్టర్ 6 సెక్షన్ 31 ప్రకారము విద్యా హక్కు చట్టం అమలు అవుతుందా లేదా అన్నది కేంద్ర స్థాయిలో ఎన్సిపిసిఆర్, రాష్ట్ర స్థాయిలో ఎస్సిపిసిఆర్లు చూస్తాయి. ఎన్సిపిసిఆర్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. 32 గ్రీవెన్స్ రిడ్రెసల్ బై లోకల్ అథారిటీస్. 33 నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్. 34 స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ గురించి తెలియజేస్తాయి. సెక్షన్ 35 ప్రభుత్వము అమలు చేసే అధికారాన్ని గురించి తెలియజేస్తుంది. చాప్టర్ 7 జనరల్ రూల్స్ గురించి ఉన్నాయి. సెక్షన్స్ 35 నుంచి 38. సెక్షన్ 36 ప్రకారము మైనారిటీ పాఠశాలలు, వేదిక పాఠశాలలు, అలాగే మదర్సాలకు ఆర్టీఈ నుండి మినహాయింపు ఉంది. అంటే సెక్షన్ 18, 19 మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 38 ఆర్టీఈ ప్రకారం రూపొందించాల్సిన నియమ నిబంధనలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.